అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం. మీకు ఈరోజు మా అమ్మమ్మ గారి ఇల్లు మండువా లోగిల్ని పరిచయం చేస్తున్నాను. 100 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న ఇల్లు ఇది వీరవాసరం మండలం నవడూరు ఏళ్లబండి వారిదండి. ఇది ఏళ్లబండి బుల్రెడ్డి గారు మా ముత్తాత గారు కట్టించారు. ఇది మా అత్తగారి మా అమ్మగారికి మా నానమ్మ గారికి పుట్టినిల్లండి. అలాగే మా నాన్నగారికి నాకు అమ్మమ్మ గారి ఇల్లు. ఇది నాకు తెలిసినంత వరకు నిత్యం సంతోష నిలయమండి. ఎప్పుడూ కళావైభవంగానే ఉండేది. ఇందులో పెద్దవాళ్ళందరూ కూర్చుని చిన్నపిల్లలందరం కూర్చుని చాలా సరదాగా గడిపేవాళ్ళం అండి. ఇందులో ఫస్ట్ ఒకటి మా అమ్మమ్మ గారి ఇల్లు, రెండవదేమో మాస్టర్గా చేశారండి మా భాస్కరరావు తాతది, మూడోది మా రవి తాతాళ్ళ ఇల్లండి, 4 మా బాబుల తాతగారి ఇల్లండి, 5 మా సత్యనారాయణ తాతాళ్ళండి, అదే శారదమ్మ వాళ్ళదండి, 6 మా అమ్మ గదండి, 7 మా జయమ్మ గారు కదండి. ఇది 2 మండువా లోగిలి ఇల్లండి. మొదటిది కచేరీ చావడి, రెండవది మండువా. ఇది ఇక్కడ గుమ్మాలు కానీ తలుపులు కానీ అన్నీ చేత్తో చెక్కినవేనండి. అయితే నవడూరులో 70 మంది ఫ్యామిలీల దాకా మా ఏళ్లబండోళ్ళు అమ్మమ్మగారు వాళ్ళేనండి. అలాగే తాడేరు కూడా కొంతమంది వచ్చేసారండి మా అమ్మమ్మగారు వాళ్ళు ఏళ్లబండోళ్ళు. అయితే మా తాతయ్య గారు వాళ్ళే అది నవడూరుకి సంబంధించిన జాతర చేస్తారండి. అది ఏప్రిల్ మే నెలలో వస్తుంది. నా చిన్నతనంలో మా తాతయ్య గారు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు మా చిన్న మావయ్య చేస్తున్నాడండి. నవడూరు జాతర అయితే చాలా బాగా చేస్తారు. ప్రత్యేకించి ఈ జాతరకి మా మండువా లోగిల్లో మొత్తం 8 ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళందరం వస్తామండి. వచ్చి ఘటాలు వస్తాయి కదండి, ఘటాలకే అమ్మవార్లు తుడుపులమ్మ, ముప్పాలమ్మ, కనకదుర్గమ్మ అండి, ఈ 3 దేవతలు ఘటాలు వస్తాయండి. పాన్ పేస్తే ఈ 8 ఫ్యామిలీలకు సంబంధించి ఇంచుమించుగా ఒక 100 మంది. అలాగే వెనకాల బిల్డింగ్ ఉంది, మా మేనమామ వాళ్ళు ఉండేవారండి. వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారండి. వచ్చి హారతులు ఇచ్చేవారు. అసలు ఎంత బాగుండేదంటే మా మండువా లోగిలి ఇల్లు ఎంత సంతోషంగా ఉండేదంటే ఈ జాతర టైంలో అయితే ఇంకా అసలు మొత్తం చుట్టాలందరితో కలకల్లాడిపోయేదండి. పుత్తి రోజుల్లోనే చాలా బాగుంటుంది. ఈ జాతర టైంలో అసలు మా మండువా లోగిలి ఇల్లు అయితే ఎంత సంతోష నిలయంగా ఉండేదంటే అంత బాగుండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.